ద్రుపదుడికి పాండవులు బతికే ఉన్నారని, అర్జునుడే ద్రౌపదిని గెలుచుకున్నాడని తెలిసినా ఆనందం ఎక్కువసేపు లేదు. ధర్మరాజు 5 పాండవులు ద్రౌపదిని చేసుకుంటారు అన్న మాట చెప్పగానే తెల్లమొహం వేశాడు. ఇదేంటని అర్థం కాని పరిస్థితుల్లో ఉంటే విషయాన్ని చక్కపెట్టడానికి కృష్ణద్వైపాయనుడు వ్యాసుడు అప్పుడు అక్కడికి వచ్చాడు. పాండవులు, ద్రుపదుడు అందరూ కలిసి ఎదురెళ్ళి ఆ వ్యాసుణ్ణి ఆహ్వానించి అర్ఘ్యపాద్యాదులిచ్చి కూర్చోపెట్టారు. కాసేపయ్యాక ద్రుపదుడు లేచి వ్యాసుల వారితో వినయంగా మాట్లాడాడు. మహాత్మా, సౌకర్య దోషం లేకుండా, ఎలాంటి ధర్మదోషం కాకుండా ఒక్క స్త్రీ 5 భర్తలకి ఎలా భార్య కాగలదు? దీనికి మీరే ఏదోటి చెప్పాలి అని అన్నాడు. వ్యాసుడు నవ్వి, అవును, ఇది లోకంలో ఇంతకుముందు పెద్దగా మీరు వినుండరు. దీని మీద మీ అభిప్రాయాన్ని స్పష్టంగా పూర్తిగా చెప్పండి అని అందరినీ అడిగాడు. అప్పుడు ద్రుపదుడు మళ్ళీ అన్నాడు, అయ్యా, ఇది అధర్మం అనిపిస్తుంది. ఇంతకుముందు ఎన్నడూ నిజంగా ఇలాంటి తీరు నేను వినలేదు. ఒక స్త్రీ 10 పురుషుల్ని చేసుకోవటం సరికాదని అభిప్రాయం. దృష్టద్యుమ్నుడు అన్నాడు, నాకు కూడా ఇది చాలా వింతగా, విడ్డూరంగా, కష్టంగా ఉంది. ధర్మం అర్థం చేసుకోవడమే కష్టం, ఇక ధర్మ సూక్ష్మం ఇంకా కష్టం. కాబట్టి దయచేసి మీరే ఏదో చెప్పండి, ఏమన్నా ఉందా అని అడిగాడు. తర్వాత యుధిష్ఠిరుడు అన్నాడు, నేనేనాడు అసత్యం ఆడని వాణ్ణి. అందుకే నేను అన్న మాట కూడా అసత్యం అవ్వదు. ఈ వివాహాన్ని ఎందుకో నా మనసు అంగీకరిస్తోంది. అధర్మం అయితే నాకిది సమ్మతంగా అనిపించేది కాదు. మరిది ఎలా సరైందిగా అనిపిస్తుందో తెలియట్లేదు అన్నాడు. మీరిందాక అన్నదాని గురించి ఒకటి గుర్తొచ్చింది. ఇదివరకు ఇలాంటివి జరగలేదన్నారు. జరిగాయి. గౌతమ గోత్రంలో పుట్టిన జటిల అన్న కన్య 7 ఋషులను చేసుకుంది. అలాగే కండు మహర్షి కూతురు అయిన వార్షి అన్న అమ్మాయి తపస్సు వల్ల గొప్ప శక్తి పొందిన ప్రచేతసుని కొడుకులు ఒకే పేరుతో ఉన్న 10 మందిని చేసుకుంది. ఇంకా గురువుల మాట ఏనాడూ కాదనకూడదు. అందరిలోకి తల్లే కదా పెద్ద గురువు. మా తల్లి నోట కూడా ఎందుకొచ్చిందో తెలియదు 5 సమానంగా పంచుకోమని చెప్పింది. ఇవన్నీ చూస్తూ ఇది సరైనదే అనిపిస్తోంది అన్నాడు. 3 మాటలు విన్న వ్యాసుడు అప్పుడు అన్నాడు, మీరందరూ చెప్పింది విన్నా. ద్రుపద మహారాజా, సృష్టిలో ఏదీ ఊరికే జరగదు. ఒక మహాప్రణాళికలో భాగంగా అన్నీ కదులుతాయి. నీ అర్జునుడి కోసం కూతుర్ని అడగటం మాత్రమే నీకు తెలుసు, కానీ నీకు తెలియాల్సినవి ఇంకొన్ని ఉన్నాయి. అవి నీకు ఇవాళ చెప్దామని నేను వచ్చా. ఇలా అని ద్రుపదుడిని ఒక్కడినే చేయి పట్టుకుని ఆంతరంగ మందిరానికి తీసుకెళ్ళాడు. రాజా, పూర్వం ఒకనాడు నైమిసారణ్యంలో ఒక మహాయజ్ఞం జరుగుతుంది. అది స్వయంగా యముడు చేస్తున్నాడు. అయితే ఆ యజ్ఞంలో ఉన్న కారణంగా యముడు సంహారం చేయటం, ఉసురు తీయటం మానేశాడు. భూమి మీద ఆ సమయంలో చాలామంది రాజులు మృత్యు సంభవించాల్సిన వారు దాని నుండి తప్పించుకుని బతికిపోయారు. మృత్యు ఘడియలు దాటిపోవడంతో మళ్ళీ ఇక మరణం లేకుండా కాలంలో అలా ఉండిపోయారు. వాళ్ళందరూ యోధులుగా, రాజులుగా భరతఖండం అంతా ఉన్నారు. ఇది తెలిసిన ఇంద్రుడు యముడు యజ్ఞం చేసే చోటికెళ్ళి ఆపుదాం అనుకున్నాడు. ఇంద్రుడు అలా వెళ్తుంటే హిమాలయ పాదాల దగ్గర ఉన్న గంగ చేరాడు. అక్కడ ఒక విచిత్రం చూశాడు. ఒక సౌందర్యవతి గంగ ఒడ్డున కూర్చుని ఏడుస్తోంది. ఆవిడ కన్నీరు గంగలోకి జారి కమలాల వలె వికసిస్తున్నాయి. అంత మహాలక్ష్మిలా ఉన్న స్త్రీని చూసి ఇంద్రుడు, ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అడిగాడు. అప్పుడు ఆవిడ, నేనొక మహాత్ముణ్ణి ఒక వరం కోరా, కానీ ఆయన వరాన్ని ఒక పర్వత గుహలో బంధించి నాకు చేరకుండా చేశాడు. నన్ను పట్టించుకోకుండా ఉండేసరికి ఏం చేయాలో తెలియక ఇదిగో ఇలా ఏడుస్తున్నాను అంది. ఇంద్రుడు ఆమెను తీసుకుని కూడా వెళ్ళాడు. అక్కడ చెప్పినట్లే ఒక దేవతా స్వరూపుడు ఒక మహా సౌందర్యవతితో సరసమాడుతూ హాయిగా కాలం గడుపుతున్నాడు. ఇంద్రుడు వచ్చి నిలబడినా పట్టించుకోలేదు. దాంతో ఇంద్రుడి కోపం వచ్చింది. ఎవడ్రా నువ్వు, నేను వచ్చినా లేచి మర్యాద ఇవ్వకుండా ఎలా చేస్తున్నావని తిట్టాడు. నేను ఇంద్రుణ్ణి, దేవతలకి రాజుని అని కూడా చెప్పుకున్నాడు. ఆ పురుషుడు ఇంద్రుణ్ణి చూశాడు. ఈ పర్వత గుహలో ఈ సుందరికి చేరాల్సిన దాన్ని ఉంచావట, ఎక్కడా అని అడిగాడు. ఆ పురుషుడు నవ్వుతూ అటువైపు అని చూపించాడు. ఇంద్రుడు వెళ్ళి ఆ ద్వారాన్ని తీసి చూశాడు. లోపలికి వెళ్ళి చూస్తే ఆశ్చర్యపోయాడు. అచ్చం ఇంద్రుడిలాగానే మరొక 4 ఉన్నారు. వాళ్ళితన్ని చూసి లేచి దగ్గరకొచ్చి, నీవు కూడా దివ్య పురుషుణ్ణి లెక్క చేయక నిలదీశావా అన్నారు. అవునన్నాడు ఇంద్రుడు. అప్పుడు వాళ్ళు నవ్వుకుని, సరిపోయింది, అతను ఎవరనుకున్నావు? దేవాదిదేవుడు శంకరుడు.
ఇదంతా ఆయన విలాసంలో జరుగుతున్న క్రీడ. అలా అప్పుడు వెనక శివుడు వచ్చాడు. వచ్చి గర్జించాడు. ఏరా, మీరందరూ గర్వం అతిశయించి నన్నే ధిక్కరిస్తారా? చూశారుగా, ఇలాంటి వాళ్ళు ఇంకా ఎందరో ఇంద్రుల్ని నేనే సృష్టిస్తా, నేనే అంతం చేస్తా. ఎప్పుడైతే శివుడిలా చెప్పాడో వాళ్ళందరూ ఆయనకి స్తోత్రం చేశారు. సరే, మీ తప్పులకి అమాయకత్వానికి ప్రాయశ్చిత్తం జరగాలి. ఒక లోక కళ్యాణార్థం మీరందరూ భూమిపై జన్మించాలి. మీరందరూ నా నుండి ఇంద్రస్వరూపులై పుట్టారు. ఒక్కొక్కడికి ఒక్కో పని అప్పగించి ఈ లోకాల్ని నడిపే ప్రక్రియ నేనే చేశా. ఇప్పుడు భూలోకంలో మీ 5గురు కలిసి చేయాల్సిన పని ఒకటి ఉంది. మీ 5గురు ఇంద్రులు ఒక్కోడు ఒక్కో దేవతాంశని తీసుకుని పుట్టాలి. విశ్వభుక్కు అన్న ఇంద్రుడు యముడి అంశలో పుట్టాలి. భూతదముడు అన్న ఇంద్రుడు పవనుడి అంశలో పుట్టాలి. శిబి అన్న ఇంద్రుడు, శాంతి అన్న ఇంద్రుడు అశ్విని దేవతల అంశలో పుట్టాలి. ఇక తేజస్వి అన్న ఇంద్రుడు ఇంద్రుడి అంశతోనే పుట్టాలి. ఇలా మీరందరూ వేరువేరు అంశాలతో పుట్టిన అందరూ ఇంద్రులే. అందరూ ఇంద్రులయ్యి ఇదిగో ఈ లక్ష్మీ స్వరూపమైన ఆడపిల్లని వివాహం చేసుకోవాలి. ఈవిడకు 5గురు భర్తలు ఉండాలని వరమిచ్చాను. కాబట్టి అలా చేసి దాని తర్వాత వచ్చే ఒక మహాయుద్ధంలో దుష్టులను, దీర్ఘాయువులను సంహరించి భూమి భారాన్ని సహజంగా తగ్గించి మళ్ళీ తిరిగి వచ్చి దేవతా స్వరూపంలోకి మీరు చేరండి. ఈ పనిలో మీకు శ్రీ మహావిష్ణువు అండ అవసరమని అందర్నీ తీసుకుని విష్ణువు దగ్గరికి వెళ్ళాడు. జరిగిందంతా చెప్పి అతని ప్రణాళిక చెప్పాడు. శ్రీ మహావిష్ణువు తప్పకుండా అలాగేనని, స్థితికారుడు కనుక తన వంతు పనిగా 2 వెంట్రుకల్ని తీసి నేలపైకి విసిరాడు. ఒక తెల్ల వెంట్రుక రోహిణీ గర్భాన బలరాముడైతే మరొక నల్ల వెంట్రుక దేవకీ గర్భాన శ్రీకృష్ణుడయ్యాడు. ఇదంతా చెప్పి వ్యాసుడు ద్రుపదుడితో అన్నాడు, ద్రోణుడి చేతిలో నువ్వు ఓడటం, అర్జునుడు పెళ్ళాడే కూతుర్ని అడగటం, రుద్రప్రసాదంగా ఈ కృష్ణ నీకు రావటం అన్నీ దైవ కారణాలు. లేకపోతే సాధారణ స్త్రీ శరీర సువాసన ఎక్కడన్నా క్రోసుడు దూరం వ్యాపించగలదా? ఇది సాధ్యమా? క్రోసు అంటే 2 మైళ్ళు. ద్రౌపదీదేవి శరీర సుగంధం 2 మైళ్ళ వరకు వ్యాపిస్తుందట. ఇవన్నీ స్పష్టంగా దైవ నిర్ణయాలు అన్నాడు. సహజంగా జరిగేవి కాదని, కావాలంటే చూడమని ద్రుపదుడికి దివ్య దృష్టి ఇచ్చి ఒక్కసారి వెళ్ళి ఆ పాండవుల్ని చాటుగా చూసి రమ్మన్నాడు. ద్రుపదుడు అలాగేనని వెళ్ళి చూశాడు. ఆశ్చర్యపోయాడు. 5గురు ఒకేలాగా 5గురు అర్జునులు ఉన్నట్లు ఉన్నారు. తాటి చెట్టంత ఎత్తుగా మహా తేజస్సుతో 5గురు ఇంద్రులు అర్జునుడి మొహంతో, భారీ కిరీటాలతో, తెల్లటి దుస్తులతో ఉన్నారు. ద్రుపదుడు నమ్మలేకపోయాడు. అర్థమైంది. అప్పుడు మళ్ళీ ద్రుపదుడు వ్యాసుడిని అడిగాడు, సరే వీళ్ల గురించి నాకు అర్థమైంది, మరి నా కూతురు అసలు పూర్వజన్మలో ఏం చేసి ఇలా 5గురు ఇంద్రుల్ని పొందింది అని అడిగాడు. అప్పుడు వ్యాసుడు మళ్ళీ చెప్పాడు, చూడు ద్రుపద, ఒకానొక సమయంలో తపోవనం ఒక దానిలో ఒక ఋషి కుమార్తె నీ కూతురు. మహాసౌందర్యవతి, కానీ పెళ్లి కాలేదు. కఠినమైన తపస్సులు చేసి శంకరుణ్ణి ప్రసన్నం చేసుకుని వరం కోరింది. ఆయన్ని చూసి ఈ ఆనందంలో పదే పదే పతి 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 కావాలంది. ఆ ఆత్రాన్ని గమనించిన శంకరుడు 5గురు భర్తలకి ఇల్లాలు అవుతావు అన్నాడు. ఆవిడ కాదు కాదు నాకు ఒక్కడు చాలు అన్నా కూడా శంకరుడు, నీ కోరిక తీరాలంటే 5గురు భర్తలు పొందాకే సాధ్యం. అంతేకాక ఒకే శక్తి 5గురిలా నీకు ప్రసాదిస్తున్నా, ఇది దైవ సంకల్పం అని వరమిచ్చాడు. ఆవిడ సంతోషంగా అంగీకరించి ఇదిగో నీ కూతురిగా వచ్చింది అన్నాడు. కాబట్టి సంకోచించకు ద్రుపద, ఇది లోక కళ్యాణం కోసం జరిగే ప్రక్రియ. 5గురితో వివాహం చేయమన్నాడు. ద్రుపదుడు అప్పటికి అర్థం చేసుకుని ఎలాంటి సంకోచం లేక పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నాడు. అలా మొత్తానికి ద్రౌపది మరి పాండవుల రహస్య కథల్ని వ్యాసుడు చెప్పాడు. తర్వాత ఏమైంది? వాళ్ళ వివాహంతో మహాభారత కథ పెద్ద మలుపే తిరిగింది. అదేంటో, తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో వినండి.